ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాట, యూదా కుమారుల్లో ఉన్నటువంటి ఒకడు యబ్బేజ్ అనేటువంటి వ్యక్తి తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. అతని తల్లి ఇతనిని చాలా వేదన పడి నేను కంటిని అని తలుచుకొని అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు అనగా వేదన. ఇతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చి ఈ విధంగా మొరపెట్టడం జరుగుతుంది. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమిత్రమా, ఏ విధంగా అయితే వేదన అనే అర్థం వచ్చేటువంటి ఒక నేమ్ వర్డ్ను పెట్టుకొని తన యొక్క బాధలలో నన్ను ఆలోచన చేసుకోదేవా అని దేవునికి మొరలిడినప్పుడు దేవుడు అతని విశ్వాసాన్ని చూసి అతనికి కావలసిన దాన్ని దయచేసెను. మనం కూడా మన జీవితంలో, మన సమస్యలలో, మన యొక్క దైనందిక జీవితంలో దేవుని విశ్వాసంతో నమ్మదగిన వారమై దేవునితో మనం అడిగినప్పుడు దేవుడు కూడా మనకు దయచేయగలడని ఈ యొక్క వాక్యాలు మనకు రుజువు చేస్తున్నాయి. దేవుడు కృప చూపి గత వారమంతయు క్షేమకరమైన ఈవులు ప్రసాదించిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఈ వారంలోనూ మనకు ఆయన క్షేమకరమైనటువంటి దినాలు కలగజేయునుగాక. ఆమేన్.